హలో ఫ్రెండ్స్. మీ అందరికీ తెలిసిందే కదా! 'హరహర వీరమల్లు' గురించి ఫ్యాన్స్ ఏ విధంగా వెయిట్ చేస్తున్నారో. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మూవీకి అసలు వస్తాయా? లేదా? అన్న సస్పెన్స్ అయితే చాలా ఎదురయిందనమాట. సో, వాటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టేసి మన పవన్ కళ్యాణ్ గారైతే మూవీస్ తీస్తున్నారు. అదే విధంగా షూట్స్ గూడా కంప్లీట్‌గా వెళ్తున్నారు. అదే విధంగా కొన్ని రోజుల్లోనే మనకు ముందుగా మూవీస్ వస్తాయనే విధంగా అయితే అప్డేట్ ఇచ్చేసారనమాట. సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే 'హరిహర వీరమల్లు' నుంచి ఒక సింగిల్ అయితే ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ చేశారు. వినాలి 'హరిహర వీరమల్లు మాట వినాలి' అనే విధంగా అయితే సాంగ్ రిలీజ్ చేశారనమాట. ఈ సాంగ్ అయితే తెలంగాణ యాసలోని అదే విధంగా వేరే లెవెల్‌లో ఉందనమాట. అంటే ఒక విధంగా అడవికి సంబంధించిన లాంగ్వేజ్‌లో అయితే ఈ సాంగ్ అయితే ఉండడం అయింది. నిజంగా ఈ సాంగ్ విన్న తర్వాత ఒక విధమైన ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెరిగాయన్నమాట మూవీ మీదైతే. దానికి తోడు 'కీరవాణి' గారి మ్యూజిక్ నిజంగా వేరే లెవెల్‌లో ఇచ్చారన్నమాట. 'కీరవాణి' గారు తెలిసిందే గదా! ఆల్రెడీ ఆస్కార్ లెవెల్‌లో ఏ విధమైన పెర్ఫార్మన్స్ ఇచ్చారు. 'నాటు నాటుతోనైతే' బీజీఎం కొట్టినారు. 'నాటు నాటుతోని' ఆస్కార్ కూడా గెలుచుకున్నారు. సో, అలాంటి ఎక్స్‌పెక్టేషన్ తర్వాత ఏ విధంగా కొడతారో అందరికీ తెలిసిందే గదా! నిజంగా సాంగ్ మాత్రం సూపర్‌గా ఉంది. ఇది తొందరలోనే మన ముందుకైతే రాబోతుందన్నమాట. 2025 మార్చి 28న మన ముందుకైతే రాబోతుందన్నమాట. నిజంగా ఈ సాంగ్ కోసం ఈ సినిమా కోసం చాలా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా టాక్ ఎలా ఉన్నా అది ఫ్లాప్ అవ్వని, డిజాస్టర్ అవ్వని, హిట్ అవ్వని, బ్లాక్ బస్టర్ అవ్వని సినిమా మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఆడించేసే తీరుతారనమాట. నిజంగా చెప్తున్నాను భయ్య. ఈ సినిమా గాని థియేటర్‌లోకొస్తే నిజంగా గూస్ బంప్స్‌తోనైతే వేరే లెవెల్‌లో ఉంటుందనేసి అయితే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అంతలాగైతే ఉంటుందనమాట. ఒక్క సాంగ్ వల్లే అంత ఇదైపోయిందనమాట. ఖచ్చితంగా చెప్తున్నాను. భవిష్యత్తులో ఈ సినిమా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి గూడా మన సినీ ఇండస్ట్రీలో మంచిగా బిజినెస్ అయితే ఉందనమాట. సో, ఇది గూడా అవి ఇంకా పెంచుకునే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయనేసి ఫ్యాన్స్ అయితే చెప్తున్నారనమాట. అంటే గతంలోని పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్‌లు అందుకున్న సినిమా అంటే ఇప్పుడు మెయిన్ టాలీవుడ్‌లోని హైయెస్ట్ బిజినెస్ ఉన్న యాక్టర్స్ ఎవరైనా అంటే ముందు 'మహేష్ బాబు' ఆ తర్వాత మన 'పవన్ కళ్యాణే.' వీళ్ళిద్దరికీ చాలా బిజినెస్ ఉంది మన ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే. సో, ఖచ్చితంగా ఈ మూవీ వచ్చేసరికి ఖచ్చితంగా సరే వేరే లెవెల్‌లో ఆడుతుంది అనడంలోనైతే ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా కోసం అయితే ప్రతి ఒక్క అభిమాని గూడా వెయిట్ చేస్తున్నారనమాట. ఈ సాంగ్ అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మరి మీరు ఇంకా ఈ సాంగ్ చూడకపోతే ఒకసారి వెళ్లి చూసేయండి. థాంక్ యూ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట. థాంక్ యూ.